వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. విశాఖలో అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె 32వ రోజుకు చేరింది. జీవీఎంసీ కార్యాలయ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద జగనన్నకు చెబుతాం అనే కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీల వేతనాలతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖలో అంగన్వాడీల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ వర్కర్లు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ రోజు 32వ రోజు చేరుకుంది. రోజుకో రీతిలో వినూత్న నిరసన చేస్తున్నారు. ఈ రోజు జగనన్నకు చెప్దాం అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సంతకాల సేకరణ కూడా చేపట్టారు. అది కూడా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఇక్కడ అంటున్నారు. మరింత సమాచారాన్ని సిపిఎం నేతలు ఇక్కడ ఉన్నారు, అలాగే అంగన్వాడీ వర్కర్లు కూడా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుస్తున్నామా? ఈరోజు యొక్క ప్రధానంగా మీరు నిరసన ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము కోరుకున్నది కనీస వేతనం మేము కోరుకుంటున్నామండి. ఇన్ని రోజులు మేము రోడ్ల మీదకి వచ్చిన పండగలు లేవు, క్రిస్మస్ లేవు, న్యూ ఇయర్ లేదు, ఇన్ని రోజులు కూడా మేము రోడ్డు మీదే కూర్చున్నాం. దానివల్ల మేమందరం చాలా బాధపడుతున్నామండి. ఇప్పటికైనా ఆయన కరిగి మాకు జీతం పెంచుతారని మేమందరం ఆశిస్తున్నాం. మాట్లాడడానికి సిపిఎం నేత లోక్నాథన్ గారు ఉన్నారు. ఏంటి సార్, ఈ రోజు ఏదో జగనన్నకు చెబుదామని కార్యక్రమం నిర్వహించారు, ఏంటి అసలు 1 కోటి సంతకాల సేకరణ ఉద్దేశం ఏమిటి? గత 32 రోజుల నుండి అంగన్వాడీ వర్కర్లు చాలా శాంతియుతమైన పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. ఆస్తులకు కానీ ఏవి కానీ ఇబ్బందులు లేకుండా వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకు సంబంధించి వాళ్ళ సొంత ఖర్చులతో చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్లకు సంబంధించిన దానిలో సానుకూలంగా స్పందించి ప్రభుత్వం పరిష్కారం చేయాలి. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తాడు, నేను మాట తప్పను మడం తిప్పనని. ఆయన చెప్పింది ఏంటి, తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. వీళ్ళు అడుగుతుంది కూడా తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇవ్వండి జగనన్న అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తుంది ఏంటి, ఈరోజు డబ్బులు లేవని చెప్తున్నారు. ఈరోజు ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బులు ఉన్నాయి, రకరకాలైన డబ్బులు ఉన్నాయి. అంగన్వాడీ జీతాలకు మాత్రమే డబ్బులు లేవంటే ప్రజలు నవ్వుతూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్తున్నాం. అలాగే సుప్రీంకోర్టుకు సంబంధించిన దాంట్లో కూడా గ్రాడ్యుయేటీ ఉంది. ఆ గ్రాడ్యుయేటీకి సంబంధించిన దాంట్లో కూడా నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం కూడా ఇవ్వాల్సి ఉంది. వీళ్ళు ఒకవైపున స్కీమ్ వర్కర్లు, ఆ స్కీమ్ వర్కర్లు కూడా నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ నవరత్నాలు ఏవి అమలు చేయలేని స్థితి వచ్చేస్తుంది. అమ్మఒడి ఎవరు వీళ్ళకి, అట్లాగే పిల్లలకు చదివించుకుందాం అనుకుంటే స్కీములు ఇచ్చే పరిస్థితి లేదు. రకరకాలైన అంటే ఒకవైపున ప్రభుత్వ సంక్షేమ పథకాలకి దూరంగా ఉన్నారు, ఇంకో వైపున కనీస వేతనాలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలకి దూరంగా ఉన్నారు. మేము స్కీమ్ వర్కర్లం కాబట్టి నీవు ఇచ్చిన జీతం ఏదైతే ఉందో సరిపోవట్లేదు, 1000 రూపాయలు అదనంగా పెంచండి అని చెప్తే మేనమేషాలు వేస్తున్నారు. ఇది సరైనది కాదని 2017 నుండి ఏవైతే బకాయిలు ఉన్నాయి. అలాగే అంగన్వాడీ ICDS నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు పౌష్టికాహారం ఉంటుంది అనుకున్నా, లేదు పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నారన్న, తల్లుల కన్నా బాగా బ్రహ్మాండంగా వీళ్ళు సేవలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు తల్లుల దగ్గర నుండి ప్రజల దగ్గర నుండి అనేక రకమైన మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అదే కాదు, వీళ్ళ మీద అంటే ఈరోజు పేసా చట్టాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇంత నిర్బంధం ప్రయోగించాల్సిన అవసరం ఉందా? 1,10,000 మంది ఈరోజు రోడ్ల మీద పడి ఉన్నారు. వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యదారంతో వ్యవహారం చేసి నికృష్టంగా వాళ్ళ మీద నిర్బంధకాండ ప్రయోగించడం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం చేయాలి. లేదని అనుకుంటే సిపిఎం పార్టీ ఇతర పక్షాలన్నింటినీ కలుపుకొని బంద్కు కూడా వెళ్తామని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాం. ఎస్మా కూడా ప్రయోగిస్తామని చెప్పారు. ఎస్మా అనేది అంగన్వాడీ వాళ్ళకి వర్తించదండి. ఎందుకంటే ఆ చట్టం యొక్క స్వభావం వేరు. వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే ఇది ఎస్మా పరిధిలోకి వస్తుంది, మీరు సరైనది కాదని చెప్పాలి. ఈరోజు హైకోర్టులో ఒక ఆయన రిట్ చేశాడు, పౌష్టికాహారం ఇబ్బంది అవుతా ఉంది, ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పడతా ఉన్నారని. వాస్తవంగా వీళ్ళు 365 రోజులు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ప్రభుత్వం టార్చర్ పెడతా ఉంది. అనేక రిజిస్టార్లు, యాప్లు అనేక ఇబ్బందులు పడుతున్నారు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి బక్కజీవుల మీద, ఒంటరి మహిళల మీద ఎస్మా చట్టం ప్రయోగించడం అంటే ఇంతకన్నా దుర్మార్గం లేదనేది భావిస్తూ ఉన్నాం. సంతోష్తో రామకృష్ణ.